గణేష్ మాది ఎన్నేడు ఇబ్రాహీంపట్నం మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నా మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావడం జరిగింది. ప్రెగ్నెన్సీ అయినాక ఇక్కడ ఈ హాస్పిటల్లో విజయలక్ష్మి హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడనే ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అందులో వీళ్ళు ఏవైతే స్కానింగ్లు టెస్టులు అవన్నీ వీళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చేయడం జరిగింది. ట్విన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్తే మేము కూడా మంచం దిగొద్దు అంటే మంచం దిగకుండానే అన్ని చిన్నపిల్లలు చూసినట్టు చూడడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కావడం జరిగిందని చెప్పేసి తిండి, బాత్రూమ్, స్నానం అన్నీ స్నానం కూడా చెప్పి కూడా ఇబ్బంది కావద్దు నిలబెట్టాలని చెప్పేసి బువ్వెన కూడా పెట్టకుండా చూసుకోవడం జరిగింది. అట్లాంటిది ఇంతకుముందు కూడా నెల రోజుల కింద పెయిన్స్ వస్తున్నాయని అంటే రావడం జరిగింది. పెయిన్స్ సూది చేయడం జరిగింది, గ్లూకోజులు పెట్టి పంపించడం జరిగింది. అట్లా ఎనీ టైంలో ఇక్కడ పెయిన్స్ అనిపించినప్పుడల్లా వచ్చేది. 4 గంటలకు పెయిన్స్ వస్తున్నాం అంటే హాస్పిటల్కి ఫోన్ చేయడం జరిగింది. 4 గంటలకి హాస్పిటల్కి ఫోన్ చేసి 4:20కి రిపోర్ట్లు పెట్టురంటే రిపోర్ట్లు పెట్టడం జరిగింది. ఆ రిపోర్ట్లు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా వాట్సాప్లో చెప్పాలని సూది ఇప్పియండి అని చెప్తే ఆర్ఎంపీ దగ్గర ఆ సూది ఏదైతే చెప్పారో ఆ సూది కూడా ఇప్పించడం జరిగింది. తర్వాత అట్నే పెయిన్స్ అలాగే కొనసాగుతున్నాయంటే హాస్పిటల్ తీసుకురామని అంటే అలాగే హాస్పిటల్ కూడా మేము ఏ ఇబ్బంది కావద్దని చెప్పేసి కార్లో మంచిగా తీసుకురావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి డాక్టర్ 4 గంటల నుంచి ఫోన్ చేస్తే నా పిల్లల మొత్తం చనిపోయేదాకా ఈ హాస్పిటల్ డాక్టర్ గారు రావట్లేదు. ఈ నర్సులతోటే ఆమె వాట్సాప్లో ఆమె ఎప్పుడు ఈమె ట్రీట్మెంట్ చేస్తుంది. వెంకటి కాలంలో మంగళూరు చేసినట్టు చేసి నా పిల్లల్ని హాస్పిటల్లో నిర్లక్ష్యం కారణంగా నా పిల్లల్ని చంపారు.